देख रहे हैं पवर न्यूज भारत। అందరికీ నమస్కారం, నేను మీ పద్మ। పవర్ న్యూస్ భారత్ కు స్వాగతం। ముందుగా ముఖ్యాంశాలు। రైతుల సంక్షేమానికి కృషి చేస్తాము అంటున్న ప్రధాని మోడీ। నిజామాబాద్ లో బీఆర్ఎస్ పార్టీ లక్షల కోట్లు దోచుకుంది అంటున్న రాహుల్ గాంధీ। రోడ్ షోలో ప్రియాంక గాంధీ స్టెప్పులు। రైతుల సంక్షేమానికి కృషి చేస్తాము అంటున్న ప్రధాని మోదీ। కామారెడ్డి సకల జనుల విజయ సంకల్ప సభలో ప్రధాని మోడీ నరేంద్ర మోడీ పాల్గొన్నారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి బీజేపీ ఎప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందన్నారు। ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా దేశానికి కోట్లాది రైతులకు లబ్ధి కలుగుతుందన్నారు। తెలంగాణలో దాదాపు 40 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలుగుతుందన్నారు। నిజామాబాద్ లో బీఆర్ఎస్ పార్టీ 1,00,000 కోట్లు దోచుకుంది అంటున్న రాహుల్ గాంధీ। బోధన్లో ఈ రోజు నిర్వహించిన భారీ బహిరంగ సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు। రాహుల్ గాంధీ మాట్లాడుతూ కాళేశ్వరం పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల వద్ద 1,00,000 కోట్లు దోచుకుందని ధ్వజమెత్తారు। కాంగ్రెస్ ఏం చేసింది అని కేసీఆర్ పదే పదే ప్రశ్నిస్తున్నారు। కానీ కేసీఆర్ చదివిన పాఠశాల యూనివర్సిటీలు కట్టింది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు। ఔటర్ రింగ్ రోడ్డు కట్టింది కూడా కాంగ్రెస్ పార్టీ అని రాహుల్ గాంధీ చెప్పుకున్నారు। రోడ్ షోలో ప్రియాంక గాంధీ స్టెప్పులు। టీఎస్ పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో పార్టీ అగ్రనేతలు తెలంగాణకు క్యూ కడుతున్నారు। తమ ప్రసంగాలు ప్రచార కార్యకర్తలతో ప్రజలను చేరువ చేసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు। ఇవాళ ఖమ్మం రోడ్ షోలో పాల్గొన్న కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ క్యాడర్ జోష్ చేసేందుకు డ్యాన్స్ చేసి అలరించారు। ప్రచార రథంపై బంజారా మహిళలతో కలిసి ఆమె డ్యాన్స్ చేశారు। కార్యకర్తలు విజిలతో ఆ ప్రాంతమంతా హోరెత్తింది। రాహుల్ గాంధీ ఉద్యోగం 2014లోనే ఊడింది అంటున్న కేటీఆర్। టీఎస్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఉద్యోగం 2014లోనే ఊడింది మంత్రి కేటీఆర్ అన్నారు। రాహుల్ గాంధీ ఆయన పార్టీ 2014లోనే ఉద్యోగులు కోల్పోయారు, అందుకే వారికి ఈ రోజు నిరుద్యోగం గుర్తొచ్చింది అంటున్నారు। రాహుల్ ఎప్పుడైనా ఒక ప్రవేశ పరీక్ష అయినా రాశారా? ఆయన ఒక రోజైనా ప్రైవేటు రంగంలో లేదా మరేదైనా ఉద్యోగంలో పనిచేశారా అని ప్రశ్నించారు। మీరు బాగుపడాలి, మంచి ఉండాలని ఆలోచన తప్ప మీకు అన్యాయం చేసే ఆలోచన కేసీఆర్ ఉంటుంది। ఆయన ఏమేమి మారింది తెలంగాణ వచ్చిన ఒకసారి యాద్ చేసుకోండి। ఇక్కడ వచ్చిన మా ఆడపిల్లలు నేను అడుగుతున్నా, కొంతమంది కోడలు మంది కోపం ఉన్నారు। ఎందుకంటే కోడల పిల్లల కోపం ఎందుకంటే అత్తలకు పెన్షన్ వస్తుంది, కోడలకు రాకపోయే, మరి మా సంగతి ఏంటంటారు? అంతేనా? సాలూరా గ్రామంలో పర్యటించిన షకిల్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని అంటున్న సర్పంచ్। సాలూరా మండలం కాజాపూర్ గ్రామంలో సర్పంచ్ నాగయ్య ఆధ్వర్యంలో బీఆర్ఎస్ అభ్యర్థి మహమ్మద్ షకీల్ అమీర్ కు భారీ మెజార్టీతో గెలిపించాలని కాజాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలతో కలిసి ర్యాలీ నిర్వహించారు। ఇంటింటికి తిరుగుతూ కేసీఆర్ చేసిన అభివృద్ధి, కేసీఆర్ మేనిఫెస్టో గురించి ప్రజలకు వివరించారు। బీఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు। ఇంటింటికి వెళ్లి సర్పంచ్ నాగయ్య ఇలా ఎన్నో పనులు చేయించుకుందామని, అందుకే బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరుకుంటున్నారు। ఇవి ఈ రోజు వార్తలు। చూస్తూనే ఉండండి పవర్ న్యూస్ భారత్। इम्तियाज दवाखाना, घुंघरू बांधने वाले डॉक्टर का दुआ और दवा के जरिए इलाज। छोटे बच्चे डर जाएं, दांत निकलते वक्त तकलीफ का होना, नींद का ना आना, नजर का लग जाना, क्षय होना, ज्यादा रोना। इसके अलावा बड़ों के लिए गैसेस, भूख का न लगना, घुटनों में दर्द, बवासीर के अलावा मर्दाना कमजोरी के साथ साथ तमाम जनाना अमराज का गारंटी के साथ किया जाता है इलाज। रब्त कायम करे औकातकार सुबह 11 बजे दिन से शाम 8 बजे तक। मिलने का पता नजद मदनी मस्जिद, पुराना बस स्टैंड, बोधन।